డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం 'సలార్ 2' సినిమాకి ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎవరూ ఊహించని రేంజ్‌లో 'సలార్' భారీ హిట్ అయ్యి 700 కోట్ల పైగా వసూలు సాధించింది. సో, దీని తర్వాత 'సలార్' సీక్వెల్ ఉంటుందని మరి చెప్పిన సంగతి తెలిసిందే. సో, అందుకే ప్రభాస్‌కి సంబంధించిన ఈ సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం సూపర్ టాక్‌ని సొంతం చేసుకుంటున్నదని మూవీకి సరైనటువంటి బజ్ లేకపోవడంతో ప్రమోషన్స్ చేయకపోవడం, 'డంకీ' ఇంపాక్ట్ కారణంగా 1000 కోట్ల మార్క్ కలెక్షన్స్‌ని 'సలార్' అందుకోలేదు. 'డంకీ' ఇంపాక్ట్ కారణంగా 1000 కోట్ల మార్క్ కలెక్షన్‌ని 'సలార్' అందుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా 730 కోట్ల వరకు ఈ మూవీ వసూళ్లను సాధించింది. 'సలార్'కి సీక్వెల్‌గా 'శౌర్యాంక పర్వం' రాబోతుందని క్లైమాక్స్‌లో ప్రశాంత్ వర్మ కన్ఫర్మ్ చేశారు. అలాగే 'సలార్ పార్ట్ 1'లో చెప్పని చాలా ప్రశ్నలకి రెండో పార్ట్‌లో సమాధానాలు చెప్పాల్సి వచ్చింది. మరి ప్రేక్షకులు కూడా 'శౌర్యాంక పర్వం' కోసం ఎక్సైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రశాంత్ నీల్ యొక్క టీం నుంచి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే వచ్చే ఏడాది వేసవి లోపున ఈ సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత విజయ్ కిరకందూర్ అయితే ప్రకటించారు. కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై క్లారిటీ లేదు. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత స్థాయిలో ప్రాధాన్యతలో ఉన్న పాత్రను చేసిన బాబీ సింహా పోషించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో 'శౌర్యాంక పర్వం' గురించి ఆసక్తికర విషయాలు బాబీ సింహా రివీల్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‌లో మొదలయ్యే అవకాశం ఉందని చెప్పారు. మూవీ కోసం తాను ఎదుర్కొన్న అన్ని విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే 'కల్కి' రిలీజ్ లోపే 'సలార్ పార్ట్ 2' శౌర్యాంక పర్వం సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. దీన్ని బట్టి తెలుస్తుంది 'సలార్ 1'తో 1000 కోట్ల మార్క్‌ని డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ వర్మ అందుకోలేకపోయారు. 'శౌర్యాంక పర్వం'తో మాత్రం 1000 కోట్లు తన మార్క్‌ని మరి బీట్ చేయడంతో పాటుగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' కలెక్షన్స్ టార్గెట్‌ని కూడా అస్సలు ఏ రకంగానూ సరే ముందుకెళ్లదు. సో, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ప్రకారం అన్నీ కూడా అందుబాటులోకి ఉంటూనే వస్తోంది.